మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ఇక ఇదే నీ ఇల్లు. కాదమ్మా, ఇది నా ఇల్లు కాదు, నా తల్లిదండ్రుల ఇల్లు. తల్లిదండ్రుల ఇల్లు పిల్లలదే అవుతుంది. గంగా అక్క, వీళ్ళిద్దరూ కూడా మన సొంత వాళ్లే. ఇక మనం అందరం కలిసే ఉందాము. చాలు, ఆ మాత్రం దయ చూపు. ఇక ఇప్పుడు ఈ జీవితంతో పోరాటం చేసే శక్తి లేదు. అత్తా, పోరాడే శక్తి ఎలా అయిపోతుందో నువ్వే చెప్పత్తా. నాలో, నీలో, మన అందరిలో. చూడత్తా, దేవుడు కాపాడినా కాపాడకపోయినా కానీ మనం ఈ పోరాటాన్ని మన సంఘర్షణతోనే జయించాల్సి ఉంటుంది. ఇక అత్తా, దేవుణ్ణి అడగటం కన్నా ఎప్పుడు మనం మన కర్మను అనుభవించటమే మంచిది. ఈ స్వామీజీ ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నారు? అది కూడా ఒంటరిగా. నువ్వు నీ బాధని మాకు చెప్పుకున్నావు. మేమొక విశేష పూజ చేశాం నీకోసం. నేను ప్రభువుతో నేరుగా సంప్రదింపులు జరిపాను. ఆ ప్రభువే మాకు మార్గం చెప్పారు. ప్రభువు మాతో చెప్పాడు, నీ జీవితానికి వెలుగు బహుశా ఇక్కడే ఉండొచ్చు. ఇక నేను ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడుతున్నానో అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ నలువైపులా ఒక బంగారు వన్నె, పసుపు వన్నె వెలుగు వ్యాపించింది. అంటే ఏదైనా బంగారం ఉండొచ్చు, లేదా బంగారు నాణేలు. ప్రభు ఇచ్చినటువంటి సంకేతం ఎప్పుడు వ్యర్థం కానే కాదు. మీ ఆజ్ఞ స్వామి. అరే పురుషోత్తం, నువ్వు విన్నావా? మన మంగేష్ని దేవుడు కరుణించాడు. అవును సోదరా. నీకు తెలుసా, దేవుడు వాడి కోసం వరాలు కురిపించాడు. మంగేష్ అదృష్టం పండినట్టుంది. మనం కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుందాం. ఎవరికి తెలుసు, దేవుడు కూడా మనల్ని కరుణించొచ్చు. అరే వెళ్తాం రండి, ఆ భగవంతుని లీల కళ్ళారా చూసి తరించొచ్చు. అలాగే, తప్పకుండా వెళ్దాం. నిజంగా దేవుడిది స్వామిది వీళ్ళిద్దరి మహిమలు చూడటం ఒక రకంగా మన అందరి అదృష్టమనే చెప్పాలి. అవును, నిజమే. పదండి వెళ్దాం. నాన్న, ఈ స్వామిది ఇప్పుడు మళ్ళా ఈ కొత్త నాటకం ఏంటి? తెలియదు బాబు. ఇప్పుడు ఈ స్వామి ఈ గ్రామస్తులతోటి మళ్ళీ ఏం కొత్త ఆట ఆడుతున్నాడు. పద.
లేదు స్వామీజీ. ఆ పక్కన చూడు. స్వామి, మీరు నా కోసం ఎంతో ఉపకారం చేశారు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి స్వామి, నేను ధన్యుణ్ణి. చెప్పండి సర్వజ్ఞ స్వామీజీకి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై, సర్వజ్ఞ స్వామికి జై. మంగేష్, నువ్వు నీ కష్టాన్ని నాకు మంచి మనసుతో చెప్పుకున్నావు. అది ప్రభువు ఆలకించాడు, నీ సమస్యకు పరిష్కారం చూపించాడు. శేర్ధన్ సుఖ్లాల్, నీకున్న సమస్య పెద్దది, కాస్త సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది. భగవంతుడి సన్నిధిలో నిరీక్షణ ఉంటుంది, చీకటి ఉండదు. ధర్మానికి జై, ఈశ్వరుడికి జై, ధర్మానికి జై. చెప్పండి సర్వజ్ఞ స్వామీజీకి జై. అత్త, నువ్వే చూడు, వాళ్ళు దేవుణ్ణి ఇలాగే దురుపయోగం చేస్తుంటారు. దేవుడు భూమిలో బంగారు నాణేలు పెట్టి ఎవరికీ కూడా సహాయం చేయలేడు కూడా. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? భగవంతుడు మనిషి లోపల నిండి ఉన్న ఒక శక్తి మాత్రమే, అంతేకాని బయట మాయలు చేసే ఇంద్రజాలకుడు కాదు. ఇక ఎంతకాలం స్వామీజీ లాంటి వాళ్ళు ఉంటారో అంతకాలం ఈ విషయం ఎవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కథ. భరతమాత నుదుటిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. మంజుల అత్తెక్కడుందో తెలుసా? నాకు తెలీదమ్మా. ఇంత పొద్దునే వదిలి చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది? నువ్వెక్కడికి వెళ్తున్నావు పిల్లల్ని తీసుకొని? వీళ్ళని పనిలో పెట్టడానికి తీసుకెళ్తున్నాను. అలాగే నేను కూడా ఏదైనా పని చూసుకుంటాను. కాసిని డబ్బులు సంపాదించుకుంటే మీ మీద ఎలాంటి భారం ఉండదు. కొంత డబ్బు జమ చేసుకుని మా కోసం ఒక ఇల్లు కూడా తీసుకుంటాను. నేను ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోమని చెప్పారా? నీ తల్లిదండ్రులు, నీ తమ్ముళ్ళు ఇంకా బతికే ఉన్నారు. మేమందరం చావలేదుగా గంగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మమ్మ, నాన్నను చూసి మేమెప్పుడూ అనుకునేవాళ్ళం మా నాన్న బాధ్యతల్ని సరిగ్గా పట్టించుకోడని. అందుకే నేను నా తమ్ముడు బాధ్యతగా ఉండాలనుకుంటున్నాం, నాన్నలాగా కాదు. అవునమ్మమ్మ, అప్పుడే మావి ఇంకా అమ్మ బాధ్యతల్ని సరిగ్గా మోయగలుగుతాం. అవునమ్మా, వెళ్ళనివ్వు. భగవంతుడేం రాశాడో అదే జరుగుతుంది.
ఎవరు పనివ్వకపోతే కనీసం పిల్లల్ని చూసి బిచ్చమనే వేస్తారు. బుద్ధిండే మాట్లాడుతున్నావా నువ్వు? తవడ పగలు కొడతా. గంగా, స్వయం కృషితో ఆత్మవిశ్వాసంతో మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అలాంటిది నువ్వు బిచ్చం ఎత్తుకుంటానంటావా? బిచ్చం మీద, దేవుడి దయ మీద ఎవరు ఆధారపడతారో తెలుసా? ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదో వాళ్ళు. మీరందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? వదిన, ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు? వదినా, ఒక విషయం గురించి తెలుసుకుందామని వెళ్ళాను. దేవుడు ఉన్నాడా లేడా అని. ఒకవేళ ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఏం చెయ్యలేడు అని. వదినా, కానీ అన్నయ్య ఇంకా భీమ్ నాకు అర్థమయ్యేలా చేశారు. జరిగిందంతా గ్రామస్తులకు చెప్పు. నీకేం జరిగిందో, ఈశ్వరుడు నీ మొర ఎలా ఆలకించాడో అని. మీ ఆజ్ఞ స్వామి. సోదరులారా, నిన్న రాత్రి ఆ భీమరావు ఇంకా వాడి తండ్రి ఆ రామ్జీ సత్పాల్ నా మనసులో ఒక సందేహాన్ని లేవనెత్తారు. ఇప్పుడు మీ టీ కొట్టు చాలా చిన్నది, అందుకే ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి మీ మీద ఆ స్వామి చేత జలం చల్లించుకోండి. మీ ఇల్లు పెద్దదైనా, దుకాణం పెద్దదైనా అప్పుడు మేము నమ్ముతాము నిజంగానే ఆ నీటికి చాలా మహిమ ఉందని. ఒక్క క్షణం పాటు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న సరైందే అనిపించింది. నేను వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళి స్వామి గారికి ఆ విషయం చెప్పాను. అప్పుడు ఈయన నా కోసం భగవంతుడిని ప్రార్థించారు. దాని ఫలితం మీ అందరి ఎదురుగా ఉంది, చూడండి. సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! ఇదంతా మీరందరూ నేర్చుకోవలసిన విషయం. ఒకవేళ ఎవరైనా అధముడు, అధర్ముడైన వ్యక్తి మీ ధర్మం, భగవంతుడు, అలాగే నాకు విరుద్ధంగా మీ మనసులో ఏవైనా సందేహాలుంటే అటువంటి వాళ్ళని ఎన్నడూ కూడా నమ్మకండి. అలాంటి పరిస్థితి ఎదురైతే మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, భగవంతుడు మాకు తోడున్నాడని. భగవంతుడు మాకు తోడున్నాడు. భగవంతుడి మీద నమ్మకం ఉంచటం మినహా మా జీవితంలో మాకేమీ వద్దు. భగవంతుడి మీద నమ్మకం ఉంచడం మినహా మా జీవితంలో ఏమీ వద్దు. స్వామి, మీరు నా కోసం కూడా భగవంతుని ప్రార్థించండి స్వామి. నా కొడుకు ధ్రువ తిరిగి వచ్చేయాలని. నిజమేంటంటే స్వామి, వాడు లేకపోతే నాకు సంతోషమే లేదు. అందుకే వాడు తిరిగి వచ్చేస్తే చాలు. తిరిగి వస్తాడు, తప్పకుండా వస్తాడు. కానీ ప్రస్తుతం భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ సొంత కొడుకుని ఆ భీమరావు, రామ్జీ ధర్మ మార్గం నుంచి మళ్లించారు. వాళ్ళని దండించలేకపోయావు. ఈ గ్రామంలో అందరికంటే ధనవంతుడివి, పలుకుబడి ఉన్న వ్యక్తివై ఉండి కూడా నువ్వు న్యాయం చెయ్యలేకపోయావు. మరిప్పుడు ఈశ్వరుడు నీ మొరని ఇంత తొందరగా ఎలా ఆలకిస్తాడు? అక్కా, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటానికి కేవలం ఒకటే దారుంది. వాళ్ళని చదివించు. కూలి పనులు చేయిస్తే వాళ్ళు ఈరోజు డబ్బులు సంపాదించొచ్చుగాక. ఇంకా తాత్కాలికంగా నీకు సుఖాలు, సౌలభ్యాలు దొరకొచ్చు. కానీ ఇది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది కాదు. అసలు ప్రతి ఒక్కరు కూడా వర్తమానం కంటే ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తినటానికి, ఉండడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి భీమ్? గంగా, దాని గురించి నువ్వేం దిగులు పడకమ్మా. అందుకే మేము మా మనవల్ని ఇద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తర్వాత బాధపడకూడదని. ఇది మాతో చెప్పకుండా మా మనవళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. మేము నిన్నొక్కదాన్నే వెళ్ళిపోమని అన్నావు. నువ్వు వీళ్ళని కూడా తీసుకొచ్చావా? ఇప్పుడు మేము వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాం. చూడండి,
మీరు నిదానంగా మాట్లాడండి. మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవచ్చు. రండి కూర్చోండి. మేం కూర్చోడానికి రాలేదమ్మా, మా మనవల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. లేదు, వీళ్ళు నా పిల్లలు కాబట్టి నాతోనే ఉంటారు, ఎక్కడికి రారు. నీ కొడుకులేంటి? వీళ్ళు నా కొడుకులు, నా వంశానికి వారసులు. చూడండి, నా మాట వినండి. మనవరాళ్ళైతే అప్పుడు కూడా మీరు వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళా? భీమా, ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళం. నాకు నమ్మకం లేదు. మీరు మీ ఇంటి వారసుల్ని తీసుకెళ్ళడానికి వచ్చారుగా. నువ్వు అసలు ఏది నమ్మో, దానికి మేమే చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది నమ్మో. వీళ్ళిద్దరూ మగపిల్లలు, ఆడపిల్లలు కాదు. అంటే కేవలం మీకు పిల్లలే కావాలి, వాళ్ళ తల్లొద్దు. అందుకే నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా మీరు? అరే, ఎందుకంటే నీ కూతురు నా కొడుకుని మింగేసింది. ఇది మా ఇంటికి అపశకనం. ఇది పద్ధతి కాదు. మా గంగా అక్క మీ ఇంటికి రాకముందు నుంచే మీరు మీ అబ్బాయితో ఉన్నారు, కానీ మీరు మాత్రం అపశకునం అవ్వలేదు. మా అక్కే అపశకునం అయ్యింది. ఏదేదో మాట్లాడొద్దు. వీళ్ళు మాతోనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు మా వారసులు. మీకు వంశం పెరగాలన్న దిగులుంది, కానీ ఎవరి పిల్లల వల్ల వంశం పెరుగుతుందో ఆమె గురించి దిగులు లేదా మీకు? వీళ్ళు పిల్లలు కానట్టు, ఏదో చెట్టు కాసిన కాయలు అన్నట్టు తీసుకెళ్ళిపోతారా మీరు? మరి పిల్లలు మా ఇంటి పిల్లలేగా. ఈ కాయలు మీవి కాదని ఎవరన్నారు? మరి చెట్టు కూడా మీదేగా. చెట్టు మీ అందరిది. ఇప్పుడు సరైన చోటే ఉంది, ఇక ఇక్కడే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా అర్థం అవుతుందా? మాకేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము మా మనవల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం, మా మనవల్ని తీసుకునే వెళ్తాం. చూడండి, పిల్లలు వాళ్ళ అమ్మతోనే ఉంటారు, అది ఇక్కడైనా సరే లేక అక్కడైనా సరే. దీన్ని మేము మాతో పాటు తీసుకెళ్లలేము. దీన్ని తీసుకెళ్తే మా ఊరి మొత్తానికి దరిద్రం పట్టుకుంటుంది. కానీ చూడండి, మేమిప్పుడు మా మనవళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లే తీరుతాం. నన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. ఏం చేస్తున్నారు? వదలండి. పిల్లలు ఎందుకు తీసుకెళ్తున్నారు? బలవంతం చేస్తున్నారు. పిల్లలు వదలండి. అయ్యో, పసి పిల్లలు అలా లాగుతావేంటి? మీరు పిల్లలు అలా బలవంతంగా తీసుకెళ్ళకూడదు. వీళ్ళు నా పిల్లలు, నాతోనే ఉంటారు. ఆనంద్, బాల, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. వెళ్ళండి, మామయ్యలతో వెళ్ళండి. అయ్యో, వాళ్ళు నా మనవాళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గంగా అక్క పిల్లలు మీతో పాటు వస్తారు. భీమ్, ఏం మాట్లాడుతున్నావు? నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. భీమ్, నా పిల్లలు నాతోనే ఉంటారు. నేను వాళ్ళని ఎవరికి ఇవ్వను భీమ్. అవసరమైతే అందుకోసం నా ప్రాణాలైనా కోల్పోతాను. గంగా అక్క, నువ్వు నా మీద నమ్మకం ఉంచు. గంగా అక్క పిల్లలు మీతో పాటు వచ్చేస్తారు. కానీ అంతకుముందు మీరిద్దరు నిరూపించుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని మీరు అంతగా ప్రేమిస్తున్నారని, వాళ్ళ అమ్మని మర్చిపోయేంతగా. ఖచ్చితంగా చేస్తాం. మేము మా మనవల్ని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం? అయినా వీళ్ళు తప్ప మాకు ఇంకెవరున్నారు? ఇదే నిరూపించుకోవాలి 3 రోజుల్లో. అది కూడా ఇక్కడే ఉండి. ఎదురుగా ఒక గుడిసె ఉంది, అదిగో దాంట్లో పిల్లలిద్దరితో పాటు మీరు ఉండండి. ఒకవేళ 3 రోజుల తర్వాత వాళ్ళు మీతో పాటు రావడానికి ఇష్టపడితే అప్పుడు మీరు వాళ్ళని తీసుకువెళ్ళిపోవచ్చు. ఒకవేళ రావడానికి ఇష్టపడకపోతే అప్పుడు వాళ్ళని వాళ్ళ అమ్మతో పాటు ఇక్కడే ఉండనివ్వాలి. మేము ఇక్కడికి ఏమీ షరతులు ఒప్పుకోవడానికి రాలేదు. అయితే సరే, అలా ఇష్టం లేకపోతే వాళ్ళు మాకు కూడా మరవళ్ళే. మీరు వాళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు. సరే సరే, మాకు అంగీకారమే. వినాయక్, దామోదర్ మాతో వస్తారుగా? వస్తారు. ఎందుకు రారు? రాము, మేమిక్కడే ఉంటాము మా అమ్మ దగ్గర. అవును, నేను కూడా ఉంటాను. సరే బాబు, మేం కూడా ఇక్కడే ఉంటాం. కానీ మీ ఇద్దరితో కలిసి, సరేనా? వాళ్ళేమనుకున్నారు? మనల్ని వాళ్ళు ఈ గుడిసెలో ఉండమని చెప్తే ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నారా? అరే, మనమేమీ భయపడి ఇక్కడి నుంచి పారిపోయే రకం కాదు. మనం మన ముద్దులు మనవళ్ల కోసం ఏమైనా చేయగలం కదూ? అసలు వీళ్ళ అమ్మకి అర్థం కాదా ఏంటి? పిల్లలకి తాత నాయనమ్మల ప్రేమ కూడా ఎంతో అవసరమని కదా. ఇక ఈ వయసులో అయితే
పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తాత నాయనమ్మలతోనే ఉంటామంటారు కదా నాన్న. పదండి. పద.